ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ 2023 సంవత్సరాంతములో మనం ఉన్నాం. ఈరోజు ఏమండి, మనము ఇలా సజీవులుగా ఉన్నామంటే, ఈ సంవత్సరంలో మనం బ్రతికున్నామంటే, సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. అలాగే ఉపవాస సంవత్సరాంతపు శుద్ధీకరణ ఉపవాస కూడికలండి. 29, 30 తేదీలు, 29, 30 తేదీల్లో, అలాగే 31కి పాత కొత్త సంవత్సర ఆరాధన యేసయ్య కృపా మందిరము, అరుంధతి నగర్, సిఆర్పిఎఫ్ బాలాజీ నగర్లో జరుగును. ఈ ప్రకటన మీరు గమనించాలి. 29, 30 అండి. సంవత్సరాంతపు శుద్ధీకరణ ఉపవాస ప్రార్థన పండుగలండి, ప్రార్థన కూడికలు. 29, 30 సమయము ఉదయము 11 నుండి మధ్యాహ్నం వరకు, అలాగే సాయంత్రము 7 నుండి 9 అట్లా 7కి ఆరంభమవుతాయి. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. 29, 30 అండి. మంచి సంఘానికి, అపోస్తుల సంఘానికి, అపోస్తులు వేసిన పునాది మీద మా జీవితాలు మేము కట్టబడాలనుకునేవారు మోస్ట్ వెల్కమ్. అలాంటి వారిని ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాము. అలాగే ఆ దూర ప్రాంతాలను వెళ్తున్నవారు మంచి నీవు ఒక క్రమమైన బోధ మీద కట్టబడాలి. అపోస్తులకు అప్పగింపబడిన, పరిశుద్ధులకు అప్పగింపబడిన, ఒక్కసారి అప్పగింపబడిన బోధ మీద కట్టబడాలి నీవు. ఎవరిని వింటున్నారా? 29, 30 ఉపవాస కూడికలు ఉన్నాయి, శుద్ధీకరణ సంవత్సరం శుద్ధీకరణ కూడికలు ఉన్నాయి. అలాగే 31కి నైట్ 10 నుండి పాత కొత్త సంవత్సర ఆరాధన జరుగును. అడ్రస్ చెబుతాను: అరుంధతి నగర్, సిఆర్పిఎఫ్, బాలాజీ నగర్, జవహర్ నగర్. దేవుని సన్నిధికి ఆ సికింద్రాబాద్ నుండి 2 లేన్ ఉంటుందండి. చక్కగా మీరు రావాలనుకునేవారు నిరభ్యంతరంగా హాయిగా రావచ్చు అండి. దేవునికి స్తోత్రములు. కొన్ని మాటలు నేను చదువుతాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15 అండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15లో ఇలా ఉంది, చదవండి అమ్మా. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. ప్రభువే అంటున్నాడు, మీ చేతులను మీరు చాపారు, నేను చూడను, నేను కళ్ళు మూసుకొని ఉంటాను, నేను చూడను అంటున్నాడా? చదవండా. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, చూడను, వినను అంటున్నాడు. ఎందుకు అనేది చాలా ముఖ్యం. చదవండా. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మీ చేతులు చాపావు, కానీ రక్తం చేతులంతా రక్తమే ఉంది. మీ హస్తాలన్నీ కూడా రక్తమయమే. అలాగే ఇంకోటి అండి, రక్తముతో నిండి ఉన్నది. మిమ్మును కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుశ్క్రియో నాకు కనబడకుండా వాటిని తొలగింప నీయుడి. ఇక్కడ ఏంటండి, తొలగింపుడి, కీడు చేయుట మానుడు, మేలు చేయి నేర్చుకునుడి. చాలండి. ఎందుకు వినట్లేదు దేవుడు? ఎందుకు వినంటున్నాడు? మీ చేతులు రక్తసిక్తమయ్యాయి, మీ హస్తాలు అలాగే పాపాలతో. ఏండి, శుద్ధీకరణ కూడికలు, ఈ సంవత్సరాంత శుద్ధీకరణ ఉపవాస కూడికలు. ఎందుకంటే సంవత్సరం అంతా ఒక సేవకుడు చెప్తున్నాడండి, అయ్యగారు మీరు వచ్చి నవదంపతులను, మా కూతురుని, మా అల్లుడు గారిని మీరు దీవించండి అని ఎంతగానో కోరుకున్నాడంట. చాలా విసిగిస్తే పోయాడంట. వెళ్ళి ప్రార్థన చేసి చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా అలాగదు, ఈ అక్షంతలు వేయండి అని. ఏంటండి అక్షంతలు? క్రైస్తవుడికి అవసరమా? క్రైస్తవులు అక్షంతలు వేయచ్చా? ఆ అక్షంతల్లో దీవెన ఉంది. ఆడు భావం ఏంటంటే, వాళ్ళ భావం ఈ అక్షంతల్లో ఉంది. అక్షంతలు తీసుకొని మీరు వేయండి. ఏంటి, దేవుడు సేవకుని హస్తాల్లో దీవెన ఉంది, అక్షంతల్లో కాదండి. అంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? శుద్ధీకరణ కావాలి.
అలాగే యేసుకేల గ్రంథం కూడా ఉంటుంది చూడండి. యేసుకేల గ్రంథము 24వ అధ్యాయములో 13 నుండి 13 నీకు కలిగిన అపవిత్రత చదవండమ్మా. నీకు కలిగిన అపవిత్రత నీ తురతయే నిన్ను శుభ్రమ పరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్ర పడకపోతివి. స్వయం దేవుడు వచ్చి అడగటానికి వస్తే కడిగించుకోవట్లేదంట వాడి పాపాల హృదయాన్ని. మరి ఎంత అన్యాయం అండి, మరి ఎంత దౌర్భాగ్యం. చూడ మనుషుల ప్రవర్తన, ఎంత అపవిత్రత, ఎంత దరిద్రత, అపరిశుభ్రం. మనుషుల గుండెల్లో, మనుషుల ప్రవర్తనలు, చూపుల్లో అక్కడ పూర్తిగా మనుషులే అపవిత్రమైపోయారు. అక్కడ అంటా ఉంటాడు, యెహోవానైన నేను ఈ మాట ఇచ్చి ఉన్నాను. ఇంకా చాలా ఉంటుందని కనికరింపను అయ్యి అంటా ఉంటాడు అక్కడ. ఎందుకంటే మనం ఇంకా ఆ పాపపు రొచ్చుల్లోనే, ఆ అపరిశుభ్రతలోనే ఉంటూ కొత్త సంవత్సరంలోకి వెళ్తే దేవుడు మెచ్చడు, దేవుడు సహించడు. కాబట్టి 29, 30 తేదీలో జరుగుతున్న శుద్ధీకరణ కుడికలో, ఉపవాస కుడికలో మనమందరం కూడా ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపపడుతూ మన హృదయాలను కడుక్కుందాం. దేవునికి స్తోత్రం. నూతన హృదయంతో, నూతన హృదయాలతో, నూతన వ్యక్తులుగా, నూతన సృష్టిగా, నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెడదాం. ఏమన్నా డేట్లు జ్ఞాపకం ఉన్నాయండి? 29, 30 డిసెంబర్ 29, 30 సమయం 10 నుంచి సాయంత్రం, అలాగే 7 నుండి 29, 30, అలాగే 31కి నైట్కి 10 నుండి పాత కొత్త ఆ సంవత్సర ఆరాధనలు ఉంటాయి. అలాగే ప్రభు బల్ల కూడా ఉంటుందండి ఆ రోజు. ఈ ప్రకటనలు మీరు గమనించాలి. ఈ వాక్యాలు కూడా, ఈ మాటలు శ్రద్ధగా మీరు విని మర్చిపోకుండా దైవ సన్నిధికి రావాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధులకు దేవానికి స్తోత్రం. మహాగణుడా, 29, 30 జరుగుతున్న సంవత్సరాంతపు శుద్ధీకరణ కూడికలను ప్రభు ఇదిగో తండ్రి, మీరు అయ్యా ప్రభు ఇదిగో తండ్రి, ఆ రోజులు గొప్పగా ఘనంగా జరగాలి, అనేకులు రావాలి నీ సన్నిధికి ప్రభు. పాత జీవితంతో ప్రభు ఇదిగో తండ్రి, అలాగే మలినమైన ప్రభు ఆ పాచితో మేము కొత్త సంవత్సరం అడుగుపెట్టకూడదు ప్రభు. మమ్మల్ని మేము శుద్ధిపరచుకుంటూ ప్రభా మీ చేతికి మా జీవితాలను, మీ హస్తాలకు మా జీవితాలను అప్పగించుకొని మీ ద్వారా మేము శుద్ధిపరచుకొని ప్రభు ఇదిగో తండ్రి, నూతన సృష్టిగా కొత్త సంవత్సరం అడుగుపెట్టు కృప చొప్పని, పాత కొత్త సంవత్సరపు 31 తారీఖు నేడు జరుగుతున్న ఆ యొక్క ప్రభు ఇదిగో తండ్రి ఆరాధన కూడా గొప్ప జరుగుటకు సహాయం చేయమని, అనేకులు నడిపించమని యేసు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.